Hi children, this is Dinesh, your sir. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీ సర్కిల్. తెలంగాణలో మరి ఒకసారి లాక్డౌన్ ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నందువలన మన తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆన్లైన్లో క్లాసులు వినడానికి కొద్దిగా కష్టం, ఈజీ అవుతుంది, కానీ ఆఫ్లైన్లో వినడం మాత్రం చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆఫ్లైన్ క్లాస్ చెప్పుకుందాం. ఇంతవరకు మనం ఇంగ్లీష్ లెసన్స్ విన్నాం మరియు ఈవీఎస్ లెసన్స్ కూడా విన్నాం. ఈవీఎస్లో అయితే మనకు 6 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంటే 6 లెసన్స్ కంప్లీట్ అయినాయి. వాటి గురించి కూడా మీరు విని ఉన్నారు. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా మీరు రాశారు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రభుత్వ సంస్థలు. దీన్ని ఇంగ్లీష్లో పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. వీ హ్యావ్ టు లెర్న్ దిస్ టాపిక్ వెరీ కేర్ఫుల్లీ, బికాస్ చాలామందికి సొసైటీలో ఏం జరుగుతుంటుంది అనమాట. అంటే ఇంటర్, డిగ్రీ చాలా వరకు చేస్తుంటారు, కానీ ఎక్కడికి వెళ్తే మనకి ఏ పని జరుగుతుంది అనే విషయాలు తెలియవు. ఇంకా మీరు అదృష్టవంతులు, చాలా తక్కువ వయసులోనే ఈ విషయాలు తెలుసుకోబోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కోరుకుంటున్నాను. ఇక్కడ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రభుత్వ సంస్థలు అనగానేమి అంటే ద ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్. ప్రభుత్వం చేత స్థాపించబడినటువంటి సంస్థలను ప్రభుత్వ సంస్థలు అంటారు. ఈ ప్రభుత్వ సంస్థలు అనేవి కేవలం ప్రజల కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమే ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే వీటిని ఏమంటారంటే ప్రభుత్వ సంస్థలు అని కూడా మనం అంటాం. అయితే ఈ ప్రభుత్వ సంస్థలు అనేవి గ్రామ స్థాయిలో, అంటే విలేజ్ లెవెల్లో ఉంటాయి, మండల్ లెవెల్లో ఉంటాయి, డిస్టిక్ లెవెల్లో ఉంటాయి, స్టేట్ లెవెల్లో ఉంటాయి. అంటే గ్రామ స్థాయిలో ఉంటాయి, మండల స్థాయిలో ఉంటాయి, జిల్లా స్థాయిలో ఉంటాయి, మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ఉంటాయి. ఈ లెసన్లో మనం ఏం చర్చించుకోబోతున్నామంటే దర్ ఇస్ ఎ స్మాల్ విలేజ్ కాల్డ్ రంగాపురం. ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు రంగాపురం. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ మౌంటైన్స్ అరౌండ్ ద విలేజ్. ఆ గ్రామం చుట్టూ చాలా కొండలు అవి ఉన్నాయి. సో సడన్లీ వన్ డే దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రెయిన్ఫాల్. అనుకోకుండా ఒక రోజు చాలా వర్షం పడింది. అందువల్ల ఆ విలేజ్లోకి, ఆ గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరిందనమాట. దీనివల్ల ఆ ఊరు మొత్తం, ఆ విలేజ్ అంతా బురదతో, నీటితో నిండిపోయింది. దానివల్ల వారికి సరిగ్గా కరెంటు లేదు, తాగడానికి నీళ్ళు లేవు. వారి యొక్క రోడ్స్, వీధులన్నీ కూడా బురదతో, నీటితో నిండుకొని ఉన్నాయి. సో ఇప్పుడు ఆ గ్రామానికి వచ్చిన సమస్యను ఎవరు తీరుస్తారు? ప్రజలు తీర్చుకోవాలా లేదా ఇంకా ఎవరైనా తీరుస్తారా అనే విషయం మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా అయితే గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ ఉంటుంది, గ్రామ పంచాయతీ కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో ఎవరు ఉంటారంటే గ్రామ సర్పంచ్ ఉంటాడు. సో ఈజ్ ద హెడ్ ఆఫ్ ద విలేజ్. గ్రామానికి పెద్ద ఎవరంటే సర్పంచ్ ఉంటాడు. ఆయనతో పాటు వార్డ్ మెంబర్స్ ఉంటారు. ఇంకా వారితో పాటు ఇంకెవరు ఉంటారంటే గవర్నమెంట్ చే నియమించబడినటువంటి పంచాయత్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేయాలంటే ఇప్పుడు ఆ గ్రామంలో వచ్చిన సమస్యను వారు తీర్చాల్సి ఉంటుంది. ముఖ్యంగా గ్రామానికి పెద్ద అయినటువంటి సర్పంచ్ ఏం చేయాలంటే ఈ సమస్యలన్నింటినీ పైనటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు తీసుకెళ్లి ఆ సమస్యను తీర్చాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ పట్టణంలో చూస్తున్నట్లు ఒక చిన్న పాప మరియు వాళ్ళ తండ్రి, వాళ్ళ ఫాదర్ మనకు కనిపిస్తున్నాడు అనమాట. సో వాళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే దే డోంట్ హ్యావ్ రేషన్ కార్డ్. వాళ్ళకు రేషన్ కార్డు లేదు. అయితే వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పుడు అవసరం వచ్చిందనమాట. ఎందుకు అంటే వారు బీదవారు కాబట్టి వారు బయటికి వెళ్ళి సరుకులు తీసుకునే స్తోమత లేదు. కాబట్టి రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం నుంచి మనకు తక్కువ ఖర్చుతో అన్ని రకాలటువంటి సామాన్లు మనం పొందవచ్చు. కాబట్టి దే వాంట్ టు గెట్ రేషన్ కార్డ్ ఫ్రమ్ ద ఆఫీసర్స్. ఆయన ఏం చేస్తుండే వాళ్ళిద్దరు మాకు రేషన్ కార్డు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, గ్రామ స్థాయిలో ఏముంటాయి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్ ఉంటుంది, తర్వాత వెటనరీ హాస్పిటల్ అంటే బడి, పశు వైద్యశాల, తర్వాత పోస్ట్ ఆఫీస్,
తర్వాత అంగన్వాడీ, తర్వాత పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇలాంటి ప్రభుత్వ సంస్థలు అనేవి గ్రామ స్థాయిలో ఉంటాయి. అది అందరికి మాకు తెలిసిన విషయం. ఇక టాపిక్ ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా ఇంతమందికి, ఇతనికి రేషన్ కార్డు లేదు, అతని పేరు మోహన్ అన్నమాట. ఇప్పుడు మనకు రేషన్ కార్డు కావాలి అంటే మనం ఏం చేయాలంటే, మొదటగా మనం ఏం చేయాలంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళాలి. మీ సేవా కేంద్రానికి వెళ్ళి మనం రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత మనం తిరిగి మండలానికి హెడ్ ఎవరు ఉంటారంటే ఎంఆర్ఓ ఉంటాడు. సో మండల రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే మనకు రేషన్ కార్డు లేదని చెప్పి అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కొన్ని రోజుల తర్వాత మనకు రేషన్ కార్డు అనేది ఇవ్వబడుతుంది, ఇష్యూ చేయబడుతుంది. సో మన రేషన్ కార్డు ఎక్కడి నుంచి తీసుకోవాలంటే డైరెక్ట్గా ఎంఆర్ఓ అయ్యాడు. ప్రజెంట్గా అయితే మీ సేవా కేంద్రానికి వెళ్తే మనకు రేషన్ కార్డు అనేది లభిస్తుంది. ఈ విధంగా మనం రేషన్ కార్డు తీసుకోవచ్చు. ఇంకా ఇదే కాకుండా గ్రామ స్థాయిలో ఇంకెవరు ఉంటారు అంటే విఆర్ఓ ఉంటాడు. విఆర్ఓ, వి అంటే విలేజ్, ఆర్ అంటే రెవెన్యూ, ఓ అంటే ఆఫీసర్ అని అర్థం. సో అతని పని ఏంటంటే గ్రామంలో ఎటువంటి పంటలు వేస్తున్నారు, సో విచ్ టైప్ ఆఫ్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ద విలేజ్, ఏ పంటలు వేస్తున్నారు, ఎంతమందికి పొలాలు ఉన్నాయి, అవి ఎవరి పేర్లో ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ అయినా నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే పిక్చర్లో ఇందాక చెప్పిన కదా, మోహన్ ఎంఆర్ఓ ఆఫీస్ లేదా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి మాకు రేషన్ కార్డు లేదని చెప్పి అప్లికేషన్ చేసుకున్నాం అనమాట. తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ మీ సేవలో ఆన్లైన్లో నమోదు చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆహార భద్రత లేదా రేషన్ కార్డు అనేది వాళ్ళకు ఇవ్వబడింది. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల మనందరూ చూసిన విషయం ఏంటంటే ఆధార్ కార్డు అనేది దేశంలో ప్రతి ఒక్కరికి ఇచ్చారనమాట. అయితే ఆధార్ కార్డు ఇవ్వాలంటే ముందుగా మనకు మన యొక్క కంటిని వాళ్ళు ఫోటో తీసుకుంటారు అనమాట. సో ఇలా కంటిని ఫోటో తీసుకునేటువంటి కెమెరాని ఏమంటారంటే ఐరిష్ కెమెరా అంటారు. సో ఈ ఐరిష్ కెమెరా ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ద పిక్చర్ ఆఫ్ పీపుల్, మన యొక్క కంటి పాపను ఫోటో తీసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే దేనికి కంటి పాప అంటారంటే మన ఐస్ను మనం గమనించినట్లయితే మన ఐస్ లోపల ఒక నల్లని ప్రాంతం ఉంటుందన్నమాట. వైట్ తర్వాత గుండ్రంగా ఒక నల్లని బాగా ఉంటుంది, దాన్ని ఐరిష్ అంటారు లేదా పీపుల్ కంటి పాప అంటారు. సో ఈ దాన్ని తీసుకుందన్నమాట. సో ఇట్లా మన కంటి పాపను ఫోటో తీసుకునేటువంటి కెమెరాని ఏమంటారంటే ఐరిష్ కెమెరా అంటారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి రేషన్ కార్డు ఇచ్చే సమయంలో కూడా ఇట్లా ఐరిష్ కెమెరా ద్వారా ఏం చేస్తారంటే మనకు ఫోటో తీసుకుంటారు, మన కంటిని ఫోటో తీసుకుంటారు అన్నమాట. సో ఈ ఐరిష్ కెమెరాని కనుగొన్నది ఎవరు? సో లాట్ ఆఫ్ టైమ్స్ దిస్ క్వశ్చన్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. చాలాసార్లు ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగబడింది. సో ఐరిష్ కెమెరాను తయారు చేసింది ఎవరు అంటే మిమి చోయి అని చెప్పుకోవచ్చు. సో మండల స్థాయి, విలేజ్ స్థాయిలో అయిపోయింది. మండల స్థాయిలో ఉంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా మనం పరిశీలిస్తే మొదటగా మండల పరిషత్ ఆఫీస్ లేదా మండల పరిషత్ కార్యాలయం ఉంటుంది. తర్వాత పోలీస్ స్టేషన్, ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయం, దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ అని కూడా మనం అంటాం. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తర్వాత బ్యాంకు, తర్వాత పోస్ట్ ఆఫీస్, తర్వాత పశు వైద్యశాల, వెటనరీ ఆఫీస్, ఇలాంటి అనేకమైనటువంటి ఆఫీసులన్నీ మండల స్థాయిలో మనకు ఉంటాయన్నమాట. వీటి యొక్క విధులను మనం పరిశీలించినట్లయితే మండల పరిషత్ కార్యాలయం లేదా మండల పరిషత్ ఆఫీస్ వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రాథమికంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ గివ్ ద ఎడ్యుకేషన్, అందరికీ విద్య అందుతుందా లేదా అనే విషయాన్ని మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు అదేవిధంగా అందరూ హెల్తీగా ఉన్నారా, తర్వాత పుట్టుబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయాలన్నీ వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. ఇంకేం చూసుకుంటారు వీళ్ళు అంటే ఆ మండలంలో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ రోడ్స్
మనకు సంబంధించిన వాళ్ళు చూసుకుంటూ ఉంటారన్నమాట. తర్వాత చూస్తే పోలీస్ స్టేషన్. ఆంధ్రప్రదేశ్ విషయం, మన ఏదైనా ఒక ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడానికి వీళ్ళు కృషి చేస్తుంటారు అన్నమాట. సో దే ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద థీవ్స్ ఆర్ రాబర్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి దొంగతనం జరగకుండా మరియు ఎటువంటి నేరాలు జరగకుండా వాళ్ళు ఏం చేస్తారంటే క్రైమ్స్ తగ్గించడానికి వాళ్ళు ఎక్కువగా కృషి చేస్తుంటారు. అదేవిధంగా ఏం చేస్తారు అంటే ప్రజల నుంచి దే విల్ టేక్ ద పిటిషన్స్ ఫ్రమ్ ద పీపుల్. ఆ మండలస్థైనటువంటి ప్రజల నుంచి వాళ్ళ ఫిర్యాదులను స్వీకరిస్తారన్నమాట. స్వీకరించి వాటిని తక్షణమే పరిష్కరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయం, దీన్ని ఎంఆర్ఓ ఆఫీస్ అని కూడా అంటాం. సో దీనికి హెడ్ ఎవరు ఉంటారంటే ఎంఆర్ఓ అంటాడు. ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పవచ్చు. సో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో తహసీల్దార్ కార్యాలయం నుంచి మనం ఎటువంటి సేవలు మనం పొందుతామంటే ముఖ్యంగా అయితే విల్ టేక్ ద కులం అంటే క్యాస్ట్, ఇన్కమ్ అండ్ బర్త్ సర్టిఫికేట్. సో విల్ గెట్ ద ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్ ఆల్సో. తర్వాత మనకు సంబంధించినటువంటి ల్యాండ్స్కి సంబంధించినటువంటి పాస్బుక్స్ కూడా, అంటే పట్టాదారు పాస్బుక్లు కూడా మనం మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం పొందుకోవచ్చు. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. సో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందులో ఉంది. ఎవరికైనా ఏమైనా డిసీజెస్ లేదా హెల్త్ బాగాలేకుంటే ఇక్కడికి వచ్చి మనం మన హెల్త్ చెకప్ చేసుకొని మన కావాల్సిన మెడిసిన్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత బ్యాంకులో మనం ఏం చేస్తాం, మనకు చూసిన విషయమే, మనం డబ్బులు దాపెట్టుకోవడం లేదా డబ్బులు తీసుకోవడం విషయాలు మనం జరుగుతుంటుంది. సో డబ్బులు వేయడానికి డిపాజిట్ అంటారు, తీసుకోవడానికి విత్డ్రాల్ అంటారు. డిపాజిట్ అంటే డబ్బులు మనం వేయడం, విత్డ్రాల్ అంటే డబ్బులు తీసుకోవడం అన్న విషయం. తర్వాత పశు వైద్యశాల, వెటనరీ హాస్పిటల్ అంటారు. సో ఇంతకుముందుకి పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ అనేది మనుషుల కోసం ఏర్పాటు చేయనటువంటి ఒక వైద్యశాల. ఇప్పుడు ఏంటంటే వెటనరీ హాస్పిటల్, ఇట్ ఈస్ సేక్ ఫర్ ద యానిమల్స్ వైద్యం చేయడానికి ఏర్పాటు చేయబడిన దాన్ని మనం పశు వైద్యశాల లేదా వెటనరీ హాస్పిటల్ అని అంటాం. సో ఈ విధంగా మనకు మండల స్థాయిలో ఇటువంటి పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. వాటి నుంచి మనం వివిధ రకాల సేవలు మనం పొందవచ్చును. అదేవిధంగా మనం ఈ లెసన్లో ఇంకా ఏం నేర్చుకుంటాం అంటే, తర్వాత వచ్చేసి జిల్లా స్థాయిలో మెయిన్గా ఉండేది అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా మెజిస్ట్రేట్ ఆఫీస్ అని కూడా అంటాం. సో మన జిల్లాకి పెద్ద ఉంటారంటే కలెక్టర్ ఉంటారన్నమాట. సో ఆ జిల్లాలో ప్రతి వాటిని గమనిస్తూ అన్నీ చక్కగా వర్క్ చేస్తారు, లేదా అన్ని ఆఫీసెస్ లేదా హాస్పిటల్ కానీ లేదా ఎంఆర్ ఆఫీస్ కానీ లేదా ఏ పోలీస్ స్టేషన్ కావచ్చు లేదా పోస్ట్ ఆఫీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, అన్నిటిని చక్కగా నడుస్తుందా అనే విషయాన్ని కలెక్టర్ గారు చూసుకుంటారనమాట. ఇక్కడ ఒక సంఘటన జరిగిందంటే ఏం జరిగిందంటే సడన్గా ఒక అతను హఠాత్తుగా మేడ మీద నుంచి కింద పడిపోయాడు అనమాట. అంటే మిద్ద నుంచి కింద పడిపోయాడు అనమాట. సో కింద పడడం ద్వారా అతని యొక్క భార్య అనేది వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పక్కింటిలో ఉన్నటువంటి అతని స్నేహితుడు గమనించి వెంటనే 108కి ఫోన్ చేశాడు అనమాట. సో ఇక్కడ 108 అంటే ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ నెంబర్. ఎవరికైనా సడన్గా ఏమైనా అయితే వైద్య సహాయం కోసం లేదా హాస్పిటల్ వెళ్ళడం కోసం మనం ఎవరికి ఫోన్ చేయాలంటే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఏంటంటే 108. దీన్ని కాల్ చేసినప్పుడు మనకి ఏమొస్తుందంటే అంబులెన్స్. సో ఈ అంబులెన్స్ మనం త్వరగా పేషెంట్ తీసుకొని పోయి టైంకి చికిత్స అందించవచ్చు. సో 108 అనేది ఎమర్జెన్సీ నెంబర్. సో దీనికి మనం కాల్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అంబులెన్స్ అనేది
వస్తుంది. దీని ద్వారా మనం వీ కెన్ రీచ్ టు ద హాస్పిటల్ వెరీ ఎర్లీ అండ్ వీ కెన్ గివ్ ద ట్రీట్మెంట్ టు ద పేషెంట్. వీ కెన్ రెస్క్యూ ద పేషెంట్ ఫ్రమ్ ద డేంజర్. సో దీనివల్ల ఏం చేయవచ్చు అంటే మనం త్వరగా వెళ్ళి ఆ పేషెంట్ చూపించడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం కాపాడవచ్చు. ఇంకా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకు కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు మనం ఎవరితో చెప్పుకోలేకపోతాం. సో ఎవరు చెప్పుకున్న వాళ్ళు మనకు తీర్చరు. టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ వీ కెన్ గో టు ద కలెక్టర్ ఆఫీస్. సో కొన్ని సమస్యలు మనం తీర్చుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మనం వెళ్ళొచ్చు. కలెక్టర్కి మనం ఫిర్యాదు చేస్తే మన సమస్యలను వాళ్ళు వెంటనే తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కొన్నిసార్లు మనం ప్రమాదం జరిగినప్పుడు, ఎక్కువ ప్రమాదం జరిగినప్పుడు, ప్రాణాపాయ స్థితికి చేరినప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్తారు డాక్టర్స్. అప్పుడు మాత్రం డబ్బులు లేకుంటాయి, మనీ లేకుంటాయి. అటువంటి సందర్భాల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే తెలుపు రంగు రేషన్ కార్డు ఉంటుందో, ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందో వాళ్ళకు ఏమైనా సరే ఉచితంగా వాళ్ళు వైద్యం చేస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరికి ఉచితంగా వైద్యం చేస్తారు. సో వీ విల్ గెట్ ద ఫ్రీ ట్రీట్మెంట్. ఎవరికి ఉచితంగా వైద్యం అందిస్తారంటే ఎవరికైతే ద పీపుల్ హూ హ్యావ్ ద హెల్త్ కార్డ్, ఎవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందో వాళ్ళందరూ ఫ్రీగా ఏ హాస్పిటల్ మనం చూపించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఒకసారి మీద చెక్ చేసుకోండి, మీ ఇంట్లో హెల్త్ కార్డు ఉందో లేదో ఒకసారి చూసుకోండి, ఆరోగ్యశ్రీ కార్డు ఉందో లేదో ఒకసారి మీ డాడీ మమ్మీని అడగండి. సో ఈ విధంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఆఫీసును మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఇంకోటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఇంకోటి ఏంటంటే టీఎస్ఆర్టీసీ. ఇక్కడ టీ అంటే తెలంగాణ, ఎస్ అంటే స్టేట్, ఆర్ అంటే రోడ్, టీ అంటే ట్రాన్స్పోర్ట్, సి అంటే కార్పొరేషన్. సో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని అర్థం. తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ. దీని ద్వారా ఏం నడుస్తాయి మనకందరికీ తెలిసిన విషయం, బస్సులు నడుస్తాయి. సో దీని ద్వారా వీ కెన్ ట్రావెల్ టు ద వన్ విలేజ్ టు అనదర్ విలేజ్, ఆర్ వన్ డిస్ట్రిక్ట్ టు అనదర్ డిస్ట్రిక్ట్, ఆర్ వన్ సిటీ టు అనదర్ సిటీ. దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే తక్కువ ఖర్చుతో ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి, లేదా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం పోవచ్చు. దీని ఏమంటారు అంటే టీఎస్ఆర్టీసీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని అర్థం. ఇక్కడ మనకు ఈ లెసన్లో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం. సో ఈ చట్టాన్ని మనం, ఈ యాక్ట్ను ఉపయోగించి వీ కెన్ నో ద డీటెయిల్స్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. ఏ ప్రభుత్వ ఆఫీస్లోకైనా వెళ్ళి మనకు కావాల్సిన సమాచారం మనం తీసుకోవచ్చు. సో ఈ సమాచార హక్కు చట్టం లేదా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2005 October 12th. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డేట్. ఆ డేట్ ఎప్పుడు వచ్చింది? ప్రభుత్వం ఆఫీసుల్లోకి వెళ్ళి మనకు కావాల్సిన సమాచారాన్ని ఒక దరఖాస్తు మీద లేదా ఒక పేపర్ మీద రాసి అప్లికేషన్ ఇచ్చేసి మనకు కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. సో దేని ప్రకారం తీసుకోవచ్చు అంటే అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, దాన్ని సమాచార హక్కు చట్టం అంటారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే ఇట్ విల్ కేమ్ 12th October 2005. 2005 అక్టోబర్ 12వ తారీఖు రోజున ఈ సమాచార హక్కు చట్టం అనేది వచ్చింది. సో మనకు కావాల్సిన సమాచారం తీసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఒక అప్లికేషన్ రాసి ఇస్తే వాళ్ళు మనకు కావాల్సిన సమాచారం వాళ్ళు 30 రోజుల్లోగా ఇస్తారు. ఒకవేళ మనం అడిగిన సమాచారం అనేది మన లైఫ్ సంబంధించింది అయితే, మన ప్రాణానికి సంబంధించింది అయితే, దే హ్యావ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ 48 hours. ఇప్పుడు కేవలం అడిగిన సమాచారం అనేది మన స్వేచ్ఛకు లేదా మన జీవితానికి లేదా మన లైఫ్ సంబంధించింది అయితే ఖచ్చితంగా 48 గంటల వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్నే సమాచార హక్కు చట్టం అంటారు. సో ఈ లెసన్ మనం ఏం తెలుసుకున్నామంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకి ఏం వస్తుంది అంటే క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికేట్లు కూడా వస్తాయి. సో క్యాస్ట్, ఇన్కమ్ మనకు కావాలంటే మనం మొదటగా ఏం చేయాలంటే మీ సేవ కేంద్రానికి పోయి అప్లికేషన్ చేస్తే మనకు క్యాస్ట్ ఇన్కమ్ వస్తుంది. సో విల్ గెట్ ద క్యాస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ద ఎంఆర్ఓ ఆఫీస్
So we have to apply for the cash income in మీ సేవా సెంటర్. ఇంకా మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ బాగా చదువుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఎక్కువ బయట తిరగకండి. దీనికి సంబంధించినటువంటి బిట్స్ మన గైడ్లో ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా తన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇచ్చిన లెసన్స్ని హోంవర్క్ని టైం చేయాలని చెప్తున్నాను. ఇంతటితో సెలవు. లెసన్ అయిపోయింది.